హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ తెచ్చేసానండి. అదే మా అమ్మ స్టైల్ సాంబార్ రెసిపీ. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్లీ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత చీల్చుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం దంచుకున్న మసాలా ఏంటి అంటే అల్లం ఎల్లిగడ్డ అండ్ జీలకర్ర 3 దంచేసుకొని మసాలా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. మేమైతే దోసకాయ, ఆనియన్స్, టొమాటోస్ తీసుకున్నాం. ఫస్ట్లీ దోసకాయ ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర మంచిగా వాష్ చేసుకున్న తర్వాతనే వేసామండి. అవి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం టొమాటోస్ లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకు లాస్ట్లో వేసుకుంటామంటే టొమాటోస్ తొందరగా మగ్గిపోతే మిగతా వెజిటబుల్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం టొమాటోస్ లాస్ట్లో వేసుకుంటాం. సో టొమాటోస్ కూడా వేసిన తర్వాత కొంచెం లిడ్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, బట్ లిడ్ పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. సో మేము ఏంటంటే మ్యాక్సిమం మొత్తం చింతపండు రసంతోనే వాటర్ జస్ట్ చిన్న స్మాల్ గ్లాస్ వేసేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మనం పసుపు అండ్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ మీ రుచికి సరిపడా కారం, ఉప్పు అండ్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోండి. సో చాలామంది ఇందులో ఇంగువ కూడా యాడ్ చేస్తారు, అది మీ ఆప్షన్ అనమాట. మేమైతే యాడ్ చేయలేదు ఇంగువ. తర్వాత మనం ఉడికించి మ్యాష్ చేసుకున్న పప్పు కూడా ఉడుకుతున్న సాంబార్లో వేసేయాలి. వేసి మంచిగా ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. సో లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఆల్రెడీ వేసాం కాబట్టి పైనుండి కొత్తిమీర ఏం యాడ్ చేయలేదు. ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలంటే అది మీ ఆప్షన్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.